ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం లేఖన భాగము యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుండి చదువుతున్నాను. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట చెప్పుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను. వేసిన ప్రశ్నకు తిరిగి ప్రశ్నిస్తున్నాడు యేసయ్య. పిలాతు అడుగుతున్న మాట, నువ్వు యూదులకు రాజువా? దానికి యేసయ్య అంటున్నాడు, నీ అంతటా నీవే ఈ మాట చెప్తున్నావా, ఇతరులు ఎవరైనా చెబితే చెప్తున్నావా? ఈ దినాన ఇదే ప్రశ్న మన కొరకే సంధిస్తే సమాధానం ఏమై ఉంటుంది? ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, అవును, యేసు ప్రభు నాకు రాజు, ఆయన రాజుగా ఉన్నాడు అనే మాట చెబుతామేమో. కానీ చెప్పడం వేరు, తెలుసుకోవడం వేరు. ఇతరులు చెప్పినది వినడం వేరు, అనుభవం ద్వారా మాట్లాడడం వేరు. యేసు ప్రభు రాజుగా ఉంటే ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతికే వారంగా ఉంటాం. ఆయన రాజుగా ఉంటే ఆయన ప్రజగా నమ్మకమైన వారముగా నిలబడతాం. ఆయన కట్టడలను, ఆయన మనకు బోధించిన మాటలను తూచా తప్పక పాటించే వారముగా ఉంటాం. ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. వచ్చిన అధికారులు, ఎన్నుకోబడ్డవారు మన కొరకే ఎటువంటి రూల్స్ను పెడతారో వాటన్నిటిని పాటించాల్సి వస్తుంది. అలా పాటిస్తేనే మనము ఎన్నుకున్న వారిని మర్యాద, వారికి గౌరవం ఇచ్చినట్టు. లేకపోతే మనము వారిని అగౌరవపరుస్తున్నట్టు, అంటే వారిని అధికారులుగా ఒప్పుకోవడం లేదని అర్థం. ఇప్పుడు మాట్లాడదామా? యేసయ్య నీకు రాజా అంటే ఆయన ప్రజగా నమ్మకమైన వారంగా ఉన్నామా? చాలాసార్లు ఆయన సింహాసనాన్ని ధిక్కరించిన వారం అవుతున్నాం. ఆయన మాటలను కాదనే వారం అవుతున్నాం. పిలాతుకు మనకు పెద్ద తేడా ఏమీ లేని వారముగా అవుతున్నాం. అడుగుతాం ప్రశ్న, జవాబు పొందుకోవడానికి ఇష్టపడం. ఆయన దగ్గరికి వచ్చి నీవే రాజు అని ఒప్పుకుంటాం. ఒప్పుకొని ఒప్పుకోలు బ్రతుకును బ్రతికే వారంగా ఉంటాం. మన ప్రయాణంలో మనము యేసయ్యను రాజుగా స్వీకరించి కొనసాగితే నమ్మకముగా నిలబడాలి. కుటుంబాలలో, క్రైస్తవ జీవితాలలో యేసయ్యను రాజుగా అంగీకరించిన జీవితం, తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్ట, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను క్రైస్తవుడను అని చెప్పుకోవడాన్ని బట్ట ఆయన్ను వ్యక్తిగతంగా తెలుసుకోగలగాలి. ఆయన బోధలను, ఆయన మన కొరకే అందించిన నమ్మకమైన మార్గాన్ని, అందులో నడవటానికి ఆయన ప్రజగా ఒప్పుకొని ముందు కొనసాగాలి. అప్పుడే సాధ్యం ఆయన రాజుగా. ఆయన రాజు అయితే ఏం చేస్తాడు? ప్రజలను బహుబలంగా, నమ్మకంగా, జాగ్రత్తగా పాలిస్తాడు. ప్రతి అక్కర తీరుస్తాడు. ఆయన ప్రజగా జీవించే వారముగా ఈ లోకంలో బ్రతుకుదాం. అయితే రాజుకు గర్వం ఉంటుంది, రాజుకు విరవీగే స్థితి ఉంటుంది. తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న సైన్యంను బట్టి ఎంతగానో విరవీగిపోతాడు. అయితే నువ్వు ఎన్నుకున్న రాజు, నేను ఎన్నుకున్న రాజు అటువంటి వాడు కాడు. సాత్వికుడు, దీన మనస్కుడు, ఆయన గర్వము ఎరగని వాడు, నమ్మకమైన వాడు, నిజాయితీ కలిగిన వాడు. తన ప్రజల కొరకు, తన బిడ్డల కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించడానికి కూడా వెనుకంజ వేయనివాడు. ఇట్టి నమ్మకమైన వాణ్ణి, ఆ యేసయ్యను హృదయపూర్వకంగా ఈ హృదయానికి, ఈ జీవితానికి రాజుగా ఆయన్ను స్థిరపరచుకుందాం. మాట ఇద్దాం, అయ్యా నీవు నా జీవితానికి రాజువే, నేను నీ ప్రజను నమ్మకంగా కొనసాగుతానని. ఆయన మాటలు ఇతరులు ఎవరో చెబితే విని చెప్పే వారంగా కాకుండా అనుభవపూర్వకంగా ఈ యొక్క మాటను చెప్పే వారంగా మన బ్రతుకులో కొనసాగుదాం.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, స్తుతులు వందనాలు. నువ్వు రాజువు, ప్రభుడవు. దేవా, నిన్ను మేము ఎవరో చెబితే తెలుసుకోవడం కాదు అయ్యా, మేము అనుభవపూర్తిగా మీరు గ్రహించుటకు సహాయం దయచేయండి. అప్పుడు నా తండ్రి, నీ యొక్క రాజ్యము నుండి మేమెప్పుడు వైదొలగం. నిత్య రాజ్యములో చేరు వరకు నాయన నిన్ను కలిగి కొనసాగుతాం. నువ్వు మా మంచి కాపరివి, మా మంచి రాజువు అయ్యా. ఆపద రాకుండా కాపాడగలిగిన గొప్ప దేవుడవు నీవే. నా తండ్రి, మమ్మల్ని మేము నీకు అప్పచెప్పుకుంటున్నాం. మా ప్రతి కష్టాన్ని, మా ప్రతి బాధను, ఇబ్బందులను అయ్యా నువ్వు గలవన్న విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. కృప కలిగిన దేవ, దయగలిగిన రాజా, నా తండ్రి, మమ్మను, మా బిడ్డలను, మా కుటుంబాలను అయ్యా పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించి నాయన నీకు మేము ప్రజలముగా, నీవు మాకు రాజువుగా ఉండి నా తండ్రి యుగ యుగములు మమ్మల్ని ఏలుమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.